హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం శ్రీ బాలాజీ టౌన్షిప్కి రావడం జరిగిందండి. శ్రీ బాలాజీ టౌన్షిప్ వచ్చేసి మనకి బాలాపూర్ నుంచి ఆర్సీఐకి వెళ్ళే రూట్లో శంషాబాద్ రూట్లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మనకి ప్రాపర్టీ బ్యాక్ సైడే మనకి మెయిన్ రోడ్ ఉంది. సో ప్రాపర్టీ ఇస్తున్నారు G+1 ప్లస్ పెంట్ హౌస్ అనమాట. మంచి కన్స్ట్రక్షన్ అండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ప్రాపర్టీ వచ్చేసి మనకి 147 స్క్వేర్ యార్డ్స్ 24x55 డైమెన్షన్స్తో శ్రీ బాలాజీ టౌన్షిప్ రోడ్ నెంబర్ 2లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకి ఆర్సీఎల్ఏ రూట్లో మంచి కన్స్ట్రక్షన్ తోటి చేశారనమాట. సో ప్రాపర్టీ ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉంది, మంచి కాలనీలో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి G+1 ప్లస్ పెంట్ హౌస్ అనమాట. మనకి కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అదేవిధంగా పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, పెంట్ హౌస్లో అయితే 2 BHK తీసుకున్నారు. రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, మంచి ప్రైస్లో ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ లోపలికి వెళ్ళే ముందు గేట్ చూసుకున్నట్టయితే మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. మంచి లేటెస్ట్ డిజైన్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారు, లపాత్ర గ్రానైట్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. సో లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే స్పేషియస్ పార్కింగ్ అండి, చూస్తున్నారు కదా, మంచిగా స్పేషియస్ ఉంది పార్కింగ్. మనకి 2 కార్స్ అండ్ 3 బైక్స్ పెట్టుకునే అంత స్పేస్ ఉంది. కింద కంప్లీట్గా మనకి తాండూరు బండలు తీసుకున్నారు. అదేవిధంగా పార్కింగ్లో మనకి ఈశాన్యంలో బోర్ తీసుకున్నారండి, చూస్తున్నారు కదా, మంచి ఫీట్స్ తోటి బోర్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి 5000 లీటర్ కెపాసిటీ తోటి సంపు తీసుకున్నారు. సో పార్కింగ్లో చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ ఉంది పార్కింగ్. అండ్ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 BHK తీసుకున్నారండి రెంటర్స్ కోసము. వాళ్ళకి మొత్తం కంప్లీట్గా టైల్స్ తీసుకున్నారు, మంచిగా బ్లాక్ లైన్స్ తోటి స్ట్రిప్స్ తీసుకున్నారు. అదేవిధంగా పార్కింగ్లో అయితే మంచిగా ఫాల్ సీలింగ్ చూడండి, PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి, చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ లోపలికి వెళ్దాం. గ్రౌండ్ ఫ్లోర్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారో లోపలికి వెళ్ళే ముందు ఇట మనకి డోర్స్ చూడండి, మంచి ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు, కంప్లీట్గా వుడ్. సో లోపలికి వెళ్తే ఇది హాల్ అండి, రెంటర్స్ కోసం డిజైన్ చేశారు, చూస్తున్నారు కదా. హాల్ చూసి చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు, పైన అయితే మంచి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. హాల్లోనే మనకి విండో తీసుకున్నారండి, చూస్తున్నారు కదా, UPVC విండో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, మంచిగా ప్లాట్ఫామ్ గ్రాండ్ తీసుకున్నారు, కింద షెల్ఫ్ సీట్ తీసుకున్నారు. అండ్ హాల్లోనే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఇది యూ షేప్లో తీసుకున్నారండి, చూస్తున్నారు కదా. ప్లాట్ఫామ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు, కింద మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి సింక్ తీసుకున్నారు, వాల్కి టైల్స్ కాదు, ఇక్కడ UPVC విండో తీసుకున్నారు. చూడండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా పైన గిట్ట మనకి ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారంట. కిచెన్లోనే మనకి పక్కకి పూజ గది తీసుకున్నారండి, వాల్కి టైల్స్ కానీ విండో కానీ చాలా నీట్గా తీసుకున్నారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. హాల్ నుంచి మనకి స్ట్రైట్గా వచ్చేసి బెడ్రూమ్స్ అండి. బెడ్రూమ్ చూస్తున్నారు కదా. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ కామన్ ఇండియన్ వాష్రూమ్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. 6 ఫీట్ వరకు టైల్స్ కానీ, ట్యాప్ ప్రొవిజన్స్, విండో కానీ, గ్రీజర్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారనమాట. వాటర్ ప్రూఫింగ్ డోర్ ఇట్లా తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు, పక్కకే బీరో ప్రొవిజన్. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, ఇక్కడ మనకి UPVC విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. మంచి వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి, చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. మనకి 6 ఫీట్ వరకు టైల్స్ కానీ, ట్యాప్ ప్రొవిజన్స్, గ్రీజర్ ప్రొవిజన్, విండో తీసుకున్నారు. అలాగే వాటర్ ప్రొవిజన్, వాటర్ ప్రూఫింగ్ డోర్ ఇట్లా తీసుకున్నారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇది అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట్ట చూస్తున్నారు కదా, కింద ఫ్లోర్ మొత్తం టైల్స్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ. ఇక్కడ చూస్తే మనకి UPVC విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. పార్కింగ్లోకి వెళ్ళడానికి ఇంకో డోర్ తీసుకున్నారు ఈశాన్యంలో. సో మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు మనం డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ కోసం డిజైన్ చేశారనమాట, చాలా బాగా తీసుకున్నారు. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా తీసుకున్నారు. సో మనం పైకి వెళ్దామండి. మనకి కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్టయితే విండో, UPVC విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సో పైకి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి, ఓనర్స్ కోసం డిజైన్ చేశారనమాట. ఫస్ట్ ఫ్లోర్లో
బాల్కనీ కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి రైలింగ్ టెఫన్ గ్లాస్తో రైలింగ్ తీసుకున్నారు. మంచిగా చుట్టూ చూడండి మంచి కన్స్ట్రక్షన్స్ అండి. మనకి రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ప్రాపర్టీ బ్యాక్ సైడే మనకి రోడ్ ఉంది, మెయిన్ రోడ్ అనమాట, శంషాబాద్కి వెళ్ళే రూటు. సో ఇది వచ్చి సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారు. కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి గ్లాసెస్ కానీ అన్నీ బాగా తీసుకున్నారండి. పైన ఇటు మనకి పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు అనమాట. సో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి. సిట్టింగ్ ఏరియా తీసుకున్నది సపరేట్గా. మంచిగా ఇక్కడ మనం ఆర్చ్ చేయించుకుంటే ఈ సపరేట్ సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు. పైన ఇటు ఫాల్ సీలింగ్ చూడండి చాలా నీట్గా తీసుకున్నారు. కింద కంప్లీట్గా టైల్సే తీసుకున్నారండి. ఎల్ షేప్లో తీసుకున్నారు. హాల్ చాలా స్పేషియస్గా ఉంది. హాల్ మాత్రం చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. హాల్లో గిట మనకి యూపీవీసీ విండో గ్రిల్స్ కానీ ఫోటో ఫ్రేమ్ గిట్ట తీసుకున్నారండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా కింద గిట్ట మనకి ప్లాట్ఫామ్తో గ్రాండ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనము డైనింగ్ స్పేసెస్ టైప్ యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ స్పేస్లో అయితే మనకి నీట్గా ఫాల్ సీలింగ్ కంప్లీట్గా నీట్గా తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకో విండో ఇచ్చారు. పక్కకి మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు, ప్లేట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. యూ షేప్లో తీసుకున్నారు, చాలా పెద్దది తీసుకున్నారు. చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. వాల్కి టైల్స్ కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా ఇక్కడ సింక్ తీసుకున్నారు. మన ఇక్కడ అదేవిధంగా యూపీవీసీ విండో అనమాట, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. పక్కకి మనకి పూజ గది చూస్తున్నారు కదా, వాల్కి టైల్స్ కానీ గోల్డెన్ స్ట్రిప్ విండో కానీ చాలా బాగా తీసుకున్నారండి. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు పక్కకి మనకి ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారండి. వాష్ ఏరియా చూస్తున్నారు కదా, మంచి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు, ఎందుకంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. అలాగే మనకి సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఇక్కడ గ్రిల్స్ గిట్ట ప్రొవైడ్ చేశారు అనమాట. చాలా బాగా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్స్ 2 BHK అండి. మనకి స్ట్రైట్గా వచ్చేస్తే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్, పక్కకి మనకి యూపీవీసీ విండో గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్కి అస్సలు ప్రాబ్లం లేదండి, చాలా బాగుంది వెంటిలేషన్. అలాగే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకి మనకి బీరో ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి మాస్టర్ బెడ్రూమ్లో. చూస్తున్నారా, చాలా స్పేషియస్గా పై వర్క్ టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి గీజర్ ప్రొవిజన్, విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారండి. చాలా స్పేషియస్గా ఉందండి బెడ్. సో నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కకే తీసుకున్నారు. ఇది చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకి మనకి యూపీవీసీ విండో ఫోటో ఫ్రేమ్ తోటి తీసుకున్నారండి. పైన చూడండి ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్గా తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి లో రూఫ్ ఇచ్చారు. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కోసం ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, వాష్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా పై వర్క్ టైల్స్, ట్యాప్ ప్రొవిజన్, విండో కానీ గ్రీజర్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారు. చాలా బాగుంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. నెక్స్ట్ మన సెకండ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు అనమాట. చాలా బాగుంది. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో ఇట కంప్లీట్గా 2 BHK అండి. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఓనరు. సో చూడండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా స్టెప్స్ ఎక్కేటప్పుడు విండో ఇటు ఇచ్చారు. సో పైకి వచ్చేస్తే ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నాడు, డిజైన్స్ ఇట చాలా బాగా తీసుకున్నాడు. అదేవిధంగా ఇది పెంట్ హౌస్ సెకండ్ ఫ్లోర్లో చూడండి, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి కంప్లీట్గా. లోపలికి వెళ్ళినట్టయితే హాల్ అండి. హాల్ చూస్తున్నారు, ఎల్ షేప్లో తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇక్కడ ప్లాట్ఫామ్ గ్రాండ్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగా తీసుకున్నారండి ఫాల్ సీలింగ్ ఇట. అదేవిధంగా హాల్లో మనకి యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారు. సో హాల్ నుంచి పక్కకు వచ్చేస్తే ఇది డైనింగ్ స్పేస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇటు మనకు ఒక విండో తీసుకున్నారు. పక్కకి మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, ప్లేట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి. ఇది యూ షేప్ కిచెన్ అనమాట. చూస్తున్నారు, ప్లాట్ఫామ్ గ్రానైట్ కానీ సింక్ కానీ ఇక్కడ విండో తీసుకున్నారు. వాళ్ళకి కంప్లీట్గా టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. అదేవిధంగా పూజ గది తీసుకున్నారు పక్కకి, చాలా స్పేషియస్గా. మనకి వాల్కి టైల్స్, గోల్డెన్ స్ట్రిప్ విండో తీసుకున్నారు. సో ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ అయితే మిస్ చేయలేదు. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ కామన్ వాష్రూమ్ యాజ్ యూజువల్ సేమ్ ప్లానింగ్ అండి, ఇండియన్ తీసుకున్నారు. మనకి టైల్స్ కానీ మనకి
అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. రెడీ టు మూవ్ అండి, మీరు ఎలాంటి పని లేదు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, సేమ్ కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్, పైన నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. సేమ్ చాలా స్పేషియస్గా ఉందండి అటాచ్డ్ వాష్రూమ్. సేమ్ ప్లానింగ్, ఫైబర్ టైల్స్, విండో కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామా. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకి మనకి యూపీవీసీ విండో, పైన ఏంటంటే నీట్గా ఫాల్ సీలింగ్ అండి. అదేవిధంగా ఇక్కడ లోర్ ఫిట్ ఇచ్చారు. మనకి ఈ ఏరియాలో 2 BHKకి రెంట్ వచ్చేసి 12,000 నుంచి 15,000 వరకు ఉందన్నమాట. సో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అని కూడా చెప్పొచ్చు అండి ఈ ప్రాపర్టీ. ఎందుకనంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అదేవిధంగా పెంట్ హౌస్ వచ్చేసి 2 BHK, ఈజీగా మీకు 30,000 ఎక్కడ పోవండి. సో మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసినాక ఒకసారి టెర్రస్ పైకి వెళ్దాం, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉందో. వెళ్ళేటప్పుడు ఇటో మనకి స్టెప్స్ చూడండి, అసలు ఇట్లా ఎవ్వరు తీసుకురాండి, ఐరన్ స్టెప్స్ తీసుకుంటారు. కానీ సార్ ఏంటంటే మంచిగా ఓనరే ఎలా డిజైన్ చేసుకుంటారో అలా కన్స్ట్రక్షన్ చేశారు. మంచిగా స్టెప్స్ కానీ, రైలింగ్ చూడండి, స్టీల్ రైలింగ్, మనకి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. సో పైకి వచ్చేస్తే టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారా, కింద మొత్తం మనకి వాటర్ ప్రూఫింగ్ చేయించారు ఫ్లోరింగ్. అదేవిధంగా ఇక్కడ 2 వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. మీకు శంషాబాద్ వెళ్ళే రూట్ అని చెప్పాను కదండి, చూడండి అదే రూట్ అండి. మనకి బాలాపూర్ నుంచి ఆర్సీఐకి వెళ్ళే రూటు డైరెక్ట్ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కలుస్తుంది అనమాట. రూటు కంటిన్యూస్ ఫ్లోటింగ్ రూట్ అనమాట. అసలు వెహికల్స్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే మనకి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి. రోడ్డు మంచి ప్రాపర్టీ అండి, పక్కకే ఉంది మనకి ప్రాపర్టీ. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, మీరు రోడ్ నుంచి దిగి నడుచుకుంటూ రావచ్చు. అదేవిధంగా మంచి కాలనీ అనమాట, మంచి ఎస్టాబ్లిష్డ్ కాలనీస్ ఇవన్నీ. చూస్తున్నారు కదా, శ్రీ బాలాజీ టౌన్షిప్ అనమాట. రోడ్ నెంబర్ 2 బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. 147 స్క్వేర్ యార్డ్స్, 24x55 డైమెన్షన్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ. ముందు మనకి 30 feet రోడ్ ఉందండి. మంచి కాలనీలో ఉందన్నమాట ప్రాపర్టీ. చూసుకున్నట్టయితే చాలా బాగుంది. సో ప్రాపర్టీ ప్రైస్ మరి వచ్చేసి మంచి ప్రైస్ అండి, 1,45,00,000 చెప్తున్నారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి, ఎలాంటి మీడియేటర్స్ లేరు అనమాట. మంచి ప్రైస్ అండి, అది ఇట మంచి లొకేషను, ప్రైమ్ లొకేషన్ ఈ ప్రాపర్టీ వచ్చేసి. సో ఎవ్వరు మిస్ చేసుకోకండి, డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. 80% లోన్ గిట అవైలబుల్ ఉంటుందండి. మీకు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయితే అన్ని డీటెయిల్స్ చెప్తారనమాట. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.